ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు విశ్వగురువుగా కీర్తించబడుతున్నారు. ఆయనకు విదేశాల్లో కూడా గొప్ప గౌరవం లభిస్తుంది. ఇక ప్రధాని అంటే మాటలా? ఆయన్ను కలవడం కూడా అందరికీ సాధ్యం కాదు. రాజకీయాలను పక్కన పెడితే ఇతర కార్యక్రమాల్లో భిన్నమైన వ్యవహార శైలిలో మోడీ కనిపిస్తారు. అది భక్తి కావచ్చు, లేదంటే మరే ఇతర సాంస్కృతిక కార్యక్రమం కావచ్చు. ఇలానే 21 ఏళ్ల యువతి కాళ్లు మొక్కి యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కొద్ది రోజుల క్రితం అంటే మార్చి 8, 2024న న్యూఢిల్లీలో సోషల్ మీడియా క్రియేటర్స్కి అవార్డులు అందజేసే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పుడే వరుసగా అవార్డులు ఇస్తున్నారు మోడీ. అప్పుడే ప్రముఖ క్రియేటర్ జాన్వీ సింగ్ను అవార్డు తీసుకునేందుకు పిలిచారు. ఈమె దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా ఉన్నారు. చీరకట్టు నుంచి మన దేశ సంస్కృతిలోని బట్టలు, దేవుడు, భక్తి మీద వీడియోలు చేస్తూ ఉంటారు. ఇన్స్టాలో దాదాపుగా ఆమెకు 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటు ఫేస్బుక్, యూట్యూబ్లలో కూడా ఈమె మంచి కంటెంట్ క్రియేటర్గా పేరు తెచ్చుకున్నారు. స్పిరిచువాలిటీ, కల్చర్ విభాగంలో జాన్వీకి అవార్డు వరించింది. ఈమెను హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డును ప్రధాని చేతుల మీదుగా తీసుకునేందుకు పిలిచారు. ప్రధాని చేతుల మీదుగా అవార్డు తీసుకోగానే జాన్వీ వెంటనే మోడీ కాళ్లకు నమస్కరించారు. కానీ మోడీ వద్దని దూరంగా నిలబడి వారించారు. మహిళలు కాళ్లు మొక్కకూడదు, మేమే మీకు మొక్కాలంటూ కేవలం 21 ఏళ్ల జాన్వీ కాళ్లు మొక్కారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సీన్ చూసి ఆడిటోరియం మొత్తం షాక్ అయిపోయింది. ఆ తర్వాత తేరుకొని చప్పట్లతో దద్దరిల్లేలా మోడీ పద్ధతికి సెల్యూట్ చేశారు ప్రేక్షకులు. అంతేకాదు, ఈ ఘటన జరిగిన క్షణాల్లోనే వీడియో వైరల్గా మారింది. ఇక ప్రధాని తనకు నమస్కారం చేయడంతో జాన్వీ సింగ్కు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. ఆ తర్వాత ఆమె కూడా తేరుకొని, ఈ దేశం చాలా అందమైనది, మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత కూడా అంతే అందమైనవి, వాటిని భవిష్యత్తు తరాలకు తీసుకెళ్లడం మన బాధ్యత, నా వంతు ప్రయత్నం చేస్తాను, నాకు ఈ అవార్డు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, ప్రధాని చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నా పూర్వజన్మ సుకృతమన్నారు జాన్వీ సింగ్. ఇక ప్రధాని కాళ్లు మొక్కగానే ఈ జాన్వీ సింగ్ ఎవరా అంటూ నెట్లో చాలా మంది వెతకడం మొదలుపెట్టారు. ఈమె నార్త్లో చాలా ఫేమస్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన జాన్వీ సింగ్ ట్రేడ్ అసోసియేషన్ లీడర్ ధనంజయ్ సింగ్ మేనకోడలు. ఈమె తండ్రి వినోద్ సింగ్ కూడా ప్రముఖ వ్యాపారి, తల్లి రాఖీ సింగ్ గృహిణి. జాన్వీ ఎయిర్ ఫోర్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ను సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది. ఓ కాలేజీలో డిగ్రీ చదువుతూనే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా మారింది. మొదట యూట్యూబ్తో పాపులారిటీ సంపాదించింది జాన్వీ సింగ్. చిన్న వయసులోనే ఈమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకోవడంతో ఆమెకు ఒకే రోజున 2 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారు. ఇంకా పెరుగుతూనే ఉన్నారు కూడా. అయితే ఏకంగా ప్రధానమంత్రి పాద నమస్కారం చేయడంతో నా జీవితానికి ఇంతకంటే ఏం కావాలి, మోడీని కలుసుకోవాలని నాకు కలగా ఉండేది, అలాంటిది నేను ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను, మోడీ ఎంతో గొప్పవారు, పెద్దవారు, ఆయన పాదాలకు నమస్కరించి నేను ఆశీర్వాదం కోరాను, కానీ ఆయన మొక్కొద్దని మళ్ళీ నాకు ప్రతి నమస్కారం చేశారు, కాసేపు నాకు నోట మాట రాలేదు, ఈ జీవితంలో మరిచిపోలేని ఘటన అంటూ మురిసిపోతున్నారు జాన్వీ సింగ్. మరి నిజంగానే ఇది గర్వించదగ్గ విషయం. దేశ ప్రధాని అయ్యుండి ఆమెను కాళ్లు మొక్కొద్దు అనడమే కాదు, తిరిగి ప్రతి నమస్కారంగా ఆమెకే కాళ్లు మొక్కాడు మోడీ. ఇది నిజంగా దేశం గర్వించదగ్గ విషయం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.